నవరాత్రి పండగల్లో సరస్వతీదేవి ఆరాధన అత్యంత పవిత్రమైనదని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నర్సింగరావు, జేసీఐ నేషనల్ కోఆర్డినేటర్ సురేష్ గొంపలు అన్నారు. ఈ మేరకు విశాఖ ఉక్కు నగరంలో ఉన్న త్రిశక్తి అమ్మవారి ఆలయంలో సరస్వతీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జోన్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారిరువురు పాల్గొని ముందుగా 2000 మంది పిల్లలకు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు, కళాకారులు జ్ఞానాన్ని కోరుకునేవారు సరస్వతీదేవిని ఆరాధిస్తారని, సరస్వతీదేవిని వసంత పంచమి నాడు పూజించడం అనాదిగా వస్తున్న ఆచారమని వేద పండితులు శర్మ అన్నారు. చిన్నపిల్లలు, విద్యార్థులు సరస్వతీదేవిని పూజిస్తే మంచి సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేసీఐ సంస్థకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ చైతన్య, నాగేశ్వరరావు, రంగనాయకులు, జె వెంకటేశ్వరరావు, అడ్వకేట్ జ్యోతి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు అమ్మవారు మనందరికీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు. సరస్వతీదేవి అంటే ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి బాగా చదువు రావాలని, ఉన్నత విద్యలో అగ్రహించాలని, మరి విద్య లేనిదే ఎంత కోసం అంటారు. విద్య రావాలంటే ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అందుకే విద్యార్థులందరి చేత పూజ చేయించి, తల్లిదండ్రులు కూడా దగ్గరుండి పూజ చేయించి వారికి దేవి నవరాత్రుల్లో అమ్మవారి కృప అందరికీ రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎందుకంటే త్రిశక్తి ఆలయం అంటే మన ప్రాంతంలో ఒక మంచి పేరుంది. వేద పండితులు శర్మ గారు అత్యంత వైభవంగా పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. శాస్త్రోక్తంగా చేస్తారు కాబట్టి అది సఫలీకృతం అవుతుంది. మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని, మీరు చదువుల్లో బాగా రాణించాలని అమ్మవారిని కోరుకుంటూ, మరి దేవి నవరాత్రుల్లో గత 22వ తేదీ నుంచి మనకి నుండి 2వ తేదీ వరకు విజయదశమి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.